రావాలి 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 ఆలోచించిన అసభ్యంగం ఫ్రీ 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 రావాలి మరి రావాలి ఫోన్లు సెటప్ బాక్సులు ల్యాండ్ లైన్లు టేబుల్ అన్ని ఉన్నాయి మన దగ్గర రావాలి బాబు రావాలి ల్యాప్టాప్ ఉన్నది రావాలి ఫ్రీ 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 ఆగో మొన్ననేమో ఏదో పురుగు దొరికితే లచ్చలు వస్తాయని దాన్ని వెనుకలాడుకుంటా పోయిండు ఇప్పుడు మళ్ళేమో కథలు పడుతున్నాడు అయ్యా రాజేషు రావాలి బాబు రావాలి ఏది తీసుకున్నా ఫ్రీ 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 ఆఫీసులో ఉన్న ల్యాండ్ లైన్ ఫోను కెమెరా బ్యాటరీలు వైర్లు అన్ని పట్టుకుపోయి అమ్ముకుంటానవా చెప్తావు నీ సంగతి. హలో ఇవన్నీ నాయే ఆఫీస్ ఏం కాదు ఇంట్లో ఉత్తగానే పడుంటున్నాయని ఇట్లా తీసుకొచ్చి అమ్ముతున్నా రావాలి బాబు రావాలి ఫ్రీ 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 మరి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు? నీకు తెలియదేమో ఇప్పుడు మొత్తం ఫ్రీ స్కీమ్లే నడుస్తున్నాయి బయట మన దగ్గర అన్ని ఉన్నాయి బ్యాగ్ లో ఒక ల్యాప్టాప్ ల్యాండ్ ఫోన్ ఉన్నది సెటప్ బాక్స్ ఉన్నది ఫోన్ ఉన్నాయి ఏం కావాలంటే అది ఫ్రీ ఫ్రీ అయితే ఫ్రీ అంటున్నావు కదా ఆ ల్యాప్టాప్ ఏదో నాకు ఇవ్వచ్చు కదా. ల్యాప్టాప్ తీసుకొని నువ్వేం చేస్తావు? ఉత్తగానే ఇంట్లో పెట్టుకుంటా అప్పుడప్పుడు సినిమాలు చూసేటందుకంటే పనికి వస్తుంది కదా. వెనకటికి నీ ఇలాంటిదే ఫ్రీగా వస్తుందని చెప్పి ఫినాయిల్ తీసుకొని పేరులో ఆయిల్ ఉన్నదని చెప్పి నెత్తికి రుద్దుకున్నావు. రావాలి రావాలి ఎవరో గిరాకు వస్తున్నారు అన్నా రావాలన్నా రావాలి ఫ్రీ 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 దానా ఏది తీసుకున్నా ఫ్రీ 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 ఎంతన్నా ఇది ఫ్రీ అన్నా ఫ్రీ 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 ఫ్రీనా నిజంగానా? అవును యువర్ ఆనర్ అవును. థ్యాంక్ యూ అన్నా. ఆగు ఏది పట్టుకొని పోతున్నావు పైసలు ఇవ్వవా? పైసలా ఫ్రీ అన్నావు కదన్నా? ఫ్రీ అని అంటాం కానీ పైసలు తీసుకుంటాం ఈ 10,000 దీనికి 10,000 10,000 పెట్టేటైతే దుకాణంలో దొరకాయా మాకు? తీసుకో. అబ్బా తీసుకొని పోదాం అనుకున్నాడు ఫ్రీగా. ఓ దివానం ఒక పోడా దా మాకేమన్నా ఖరాబ్ అయిందా నీకు? ఫ్రీ అంటున్నావు మళ్ళా పైసలు ఇవ్వమంటున్నావు అదేం లాజిక్? లాజిక్ కాదమ్మా అదే మ్యాజిక్. పైసలు తీసుకొని ఇచ్చేదాన్నే ఫ్రీ అంటారు మన దగ్గర. అర్థం కాలా. ఏపీలో ఏం జరుగుతున్నదో తెలుసా? తెలిస్తే నా ముచ్చట అర్థమైంది. ఏపీల్నా ఏం జరుగుతున్నది? చూడు తెలుస్తుంది నీకే. చూసినావా ఉచిత ఇసుకనట కానీ టన్నుకు 1394 రూపాయలు కట్టాలి. ఇక చెప్పు వాళ్ళు ఉచితంగా అమ్మితే తప్పు లేదు కానీ నేను ఉచితంగా అమ్మితే తప్పు వచ్చింది. ఏపీలో ఉచిత ఇసుక పాలసీ చూసి నువ్వు నీ దగ్గర ఉన్న పాత సామాన్లను ఫ్రీ అని చెప్పి లాస్ట్ కు పైసలు గుంజుదామని చూస్తున్నావా? ఇట్లా ఫ్రీ అంటానన్నా కనీసం ఎవడన్నా ఆశపడతాడని రోడ్డేట పోయేటోళ్ళకి గాలం వేస్తున్నా. నువ్వు ఉండవమ్మా రావాలి బాబు రావాలి ఫ్రీ 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 ఉచితం 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 మన దగ్గర అన్ని ఉన్నాయి. బ్యాగ్ లో ల్యాప్టాప్ ఉన్నది మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ల్యాండ్ ఫోన్ ఉన్నది ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సెటప్ బాక్స్ ఉన్నది వైర్లు ఉన్నాయి రావాలి 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 రావాలి. ఏహే ఆపు ఫ్రీ ఫ్రీ అనుకుంటా ఒకటే ఇంకోసారి ఫ్రీ అన్నావంటే ఫ్రీగా ఈపు సాపు చేస్తా. ఏమనుకుంటున్నావు? కొడతావా? ఎందుకు కొడతావు? నువ్వు కొడితే నేను ఊరుకుంటా అనుకుంటానా? ఇంకో దగ్గరికి పోయి అమ్ముకుంటావు. గది ముచ్చట. ఏపీలా చంద్రబాబు వారు ఉచిత ఇసుక ఇస్తా అని చెప్పి కొనేదానికి పోతే టన్నుకు 1394 రూపాయలు వసూలు చేస్తున్నారట. అదేందయ్యా ఉచితం అంటారు కదా అంటే ఉచితం అంటే ఇదే అంటున్నారట. అట్లుంటది కొంతమంది తోటి. అధికారంలోకి వచ్చే ముందు అదుచితం ఇదుచితం అన్ని ఉచితం అని ఊరిస్తారు. ఆయనతో గెలిచినాక ఏవేవో కొర్రీలు పెట్టి జనాలను ఇట్లా తిప్పల పెడతారు. ఏం చేస్తాం చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహాదేవా అంటే ఇదే మరి.